వరంగల్లో సంచలనం రేపిన మర్డర్ అటెంప్ట్ కేసులో చికిత్స పొందుతూ యువ వైద్యుడు సుమంత్ రెడ్డి ప్రాణాలు వదిలాడు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ సుమంత్ రెడ్డి మృతి చెందాడు. 8 రోజులుగా మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి అర్ధరాత్రి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. సుమంత్ రెడ్డి భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో 2 రోజుల క్రితం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియు దాడికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ శామ్యూళ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సుమంత్ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో కాజీపేటలో జరగనున్నాయి. సుమంత్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, డాక్టర్ సుమంత్ రెడ్డి 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఈ రోజు తెల్లవారుజామున మాత్రం మృతి చెందినట్టుగా డాక్టర్ నిర్ధారించారు. ఏదైతే ఉందో ఫిబ్రవరి 20వ తారీఖున వరంగల్ నగర శివారు ప్రాంతం ఉన్నటువంటి బట్టుపల్లి ప్రాంతంలో కూడా కొంతమంది దుండగులు అతనిపై దాడి చేశారు, హత్యాయత్నం చేశారని చెప్పి తర్వాతకి పోలీసులు ఫిర్యాదు చేయడం, ఆ తల్లిదండ్రులు ఆ తర్వాతకి భార్యపై కూడా అనుమానంతో చెప్పడంతో కూడా తన భార్య ఒక ఫ్లోరా మరియా ఫోన్ కాల్స్ రికార్డింగ్ అదేవిధంగా దానికి సంబంధించిన సాంకేతిక విజ్ఞాన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని విస్తుపోయే అంశాలైతే వచ్చాయి. అందులో ప్రధాన పాత్ర మాత్రం సుమంత్ రెడ్డిని హత్య చేసేందుకు తన సొంత భార్య ఫ్లోరా మరియా మాత్రమే ప్లాన్ చేసింది. దానికి తన ప్రియుడు ఎవరైతే ఉన్నారో సంగారెడ్డికి సంబంధించిన జిమ్ సెంటర్ లో ఓనర్ గా చేస్తున్నటువంటి శామ్యూల్, అదేవిధంగా తన స్నేహితుడైనటువంటి ఏఆర్ కానిస్టేబుల్ చేస్తున్నటువంటి రాజు, ఈ ముగ్గురు కలిసి కూడా సంగారెడ్డిలో ప్లాన్ చేశారు. ఆ తర్వాతకి ఎలాగైనా కూడా సుమంత్ రెడ్డిని అంతమొందించాలని చెప్పి వీరు ప్లాన్ చేసిన నేపథ్యంలో గత నెల 20వ తారీఖున మాత్రం తనను హతమార్చేందుకు అతను వెళ్లేటువంటి మార్గంలో కూడా రెక్కి నిర్వహించారు. గత 2 సార్లు కూడా అటెంప్ట్ చేశారు, కానీ ఫిడ్లో మిస్ కావడం, అదేవిధంగా 3వసారి మిస్ కావద్దనే నేపథ్యంతో ఇటు శామ్యూల్ అదేవిధంగా తన ఫ్రెండ్ ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నటువంటి రాజు మాత్రం అక్కడ ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలతో ఎంచుకున్న క్రమంలో ఆ రోజు సుమారుగా 7:30 ప్రాంతంలో మాత్రం ఇటు కాజీపేట నుంచి కూడా వరంగల్ వెళ్లేటువంటి బట్టుపల్లి రహదారిపై కూడా నిర్మానుష్యం ఉన్న ప్రాంతంలో అతని కార్ వెహికల్స్ అయితే ఆపిన వెంటనే అతనిపై తలపై కూడా ఇటు సుత్తే కత్తులతో అయితే దాడి చేశారు. దాడి చేసిన తర్వాతకి ఏదైతే ఉందో అతనితోటి సీసీ కెమెరాలు లేకపోవడం, అదేవిధంగా నిర్మానుష్యంగా ప్రాంతంగా ఉండటంతో ఇది ఒక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేలా ప్లాన్ చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది అటు వెళ్లేటువంటి వాహనదారులు మాత్రం చూసి వెంటనే అక్కడ రావడంతో కూడా వారైతే పారిపోయారు. పారిపోయిన క్రమంలో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించడం, ఆ తర్వాతకి వెంటనే అతని పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో హైదరాబాద్ లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో పూర్తిగా బ్రెయిన్ డ్యామేజ్ అయింది, బ్రెయిన్ డెడ్ కావడంతో అతన్ని మాత్రం ప్రైవేట్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అతన్ని అయితే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి మాత్రం 2 రోజుల క్రితం అయితే ఇక్కడికే తరలించిన క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున మాత్రం అతనైతే మృతి చెందినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆయా సంబంధించిన నిందితులు ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం, వారు వాడినటువంటి సెల్ ఫోన్స్, అదేవిధంగా వాడినటువంటి హత్యకు ఉపయోగించినటువంటి వస్తువులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం, వారి ముగ్గురిని కూడా రిమాండ్ కి అయితే తరలించే పరిస్థితి క్రమిస్తుంది. ఈ క్రమంలో ఏదైతే ఉందో ఈ రోజు తెల్లవారుజామున మాత్రం డాక్టర్ సుమంత్ రెడ్డి యువ వైద్యుడు మాత్రం మృతి చెందినట్లుగా డాక్టర్ ధృవీకరించిన నేపథ్యంలో వారి యొక్క కుటుంబ సభ్యులు మాత్రం అతని స్నేహితులు మాత్రం పూర్ణ విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు అతని అంత్యక్రియలు మాత్రం తన స్వస్థలమైనటువంటి కాజీపేట ప్రాంతంలో జరిగే అవకాశాలు నేను చెప్పవచ్చు. వైశాలి. రైట్.